మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లో ఏదైతే సీసీ రోడ్ మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మన భవానీ నగర్ బాక్స్ డ్రైనేజ్ వరకు 52 లక్షలు శాంక్షన్ చేసిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా మల్లాపురం డివిజన్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు పరమేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఉప్పల్లో 10 డివిజన్లు ఉంటే 10 డివిజన్లలో ప్రత్యేకంగా మా మల్లాపూర్ డివిజన్కి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. అదేంది మల్లాపూర్ పాత బస్సే కానీ, గ్రీనిల్స్ కాలనీ కానీ, ఇలా ఓల్డ్ విలేజ్ కానీ, ఎస్సీ బస్సీ కానీ ప్రతి బస్సుకి ఒకప్పుడు గత 20 ఏళ్ల కింద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఇప్పుడు జరిగింది. గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఏది నానా తూతు మంత్రంగానే ఏది మీ షోపుట పనులు అయినాయి కానీ జనూన్గా మాత్రం బస్సులలో మాత్రం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు జరిగింది. ఈరోజు మేము గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లకు దాదాపు మా అన్న గెలవకున్నా కూడా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పని చేసి నిధులు మా మల్లాపురంకి ఇవ్వడం జరిగింది. దానికి మా పరమేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో మీరు అందరు చూశారు, ఘన విజయం సాధిస్తున్నాము. ఎక్కువ సీట్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు పబ్లిక్. అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇదే విధంగా పట్టం కడతారని ఇంకా ఏవైతే ఇప్పుడు మేము లేకున్నా కార్పొరేటర్ లేకున్నా కూడా మేము స్థానికులం మేము ఏదైతే నాయకులం ఉన్నామో మా అన్నని రిక్వెస్ట్ చేసుకుని నిధులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లలో ఏవైతే మా కార్పొరేటర్ మనం గెలిపించుకుంటే ఇంకా భారీగా నిధులు తెచ్చి ఈ మల్లాపూర్ని ఎక్కువగా డెవలప్ చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు.